హల్లెలూయా. దేవుని యందు విశ్వాసులారా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు మనము తెలుసుకుంటున్నది ముగ్గురు వ్యక్తుల గురించి. ఎవరి గురించి? ముగ్గురు వ్యక్తుల గురించి. ఏంటి ఆ ముగ్గురు? ఎవరు ఆ వ్యక్తులు? దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యంలో చూసి తెలుసుకుందాం. స్తోత్రం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము మొదటి నుండి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము మొదటి నుండి చదువుతున్నాను, చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఎవరట? ఇక్కడ ఎవరెవన్నారు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక ఒకటి, పాపుల మార్గము నిలవక రెండవది, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక మూడవది. ఈ ముగ్గురు గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఎవరి గురించి? ఈ ముగ్గురు గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం. మొదటిదిగా దుష్టుల గురించి తెలుసుకుందాం. దుష్టులంటే ఎవరు? వారి మార్గం ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ దుష్టుల గురించి. మత్తయి సువార్త రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మమ్మును శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీరును మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరంటున్నారు ఈ మాట? హల్లెలూయా. విశ్వాసులు, అవిశ్వాసులు, రెండు క్వాలిటీ కలిసిన మనుషులు అంటున్నారు ఈ మాట. మీరు విశ్వాసము గలవారైతే మనుషుల అపరాధములను క్షమించాలి, లేకపోయిన ఎడలా దుష్టుల నుండి మిమ్మల్ని మేము తప్పించామా. దుష్టుల అపరాధముల నుండి మమ్మల్ని తప్పించుము నాయన అని బ్రతిమాలుచున్నాడు ప్రజల. హల్లెలూయా. నీతిమంతులను దుష్టులు అంటే ఎవరా? నీతిమంతులను చెడగొట్టి నిందించేవారే, నీతిమంతుల మీద నింద మోపేవారే. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ యొక్క దుష్టత్వం నుండి మమ్మలను విడిపింపుము నాయన అని బ్రతిమాలుచున్నారు ప్రజలు. వాక్యం ఏం సెలవిస్తున్నది? 15వ వచనములా, మీ అపరాధములను మీరు మనుషుల 14వ వచనము. దేవునికి స్తోత్రం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మీరేం చేయాలట? మనుషుల యొక్క అపరాధములను క్షమించాలని వాక్యం సెలవిస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా పాపుల మార్గము నిలవక. రెండవది పాపుల మార్గము నిలవక. పాపులు అంటే ఎవరు? వారి మార్గం ఏమిటి? వారి మార్గంలో ఎందుకు నిలవద్దో వారి మార్గం ఏమిటో లేఖనములో చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాపుల మార్గం
ఎటువంటిదో వారి మార్గమున ఎందుకు నిలవద్దో వాక్యంలో సూచి తెలుసుకుందాం. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవునికి స్తోత్రం. 1 పేతురు, హల్లెలూయా, 1 పేతురు 2వ అధ్యాయము 2వ వచనం. హల్లెలూయా. ఎవరి గురించి? పాపుల మార్గం గురించి 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలట? ఏ పాలను ఆపేక్షించమంటున్నది? అప్పుడే పుట్టిన చిన్నపిల్లల వలన ఒకటి, రెండవది వాక్యము పాల వలన. చిన్నపిల్లలకి ఏమి కావాలి? తల్లి పాలు కావాలి. పెద్దవారికి ఏమి కావాలి? పరిశుద్ధులుగా మారాలంటే రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఎదగాలంటే ఏమి కావాలి? వాక్యము. పాలు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. వాక్యము పరిశుద్ధత కలిగి ఉంటుంది. అందుకనే ఉపమాన రీతిగా రాయబడిన వాక్యం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, వినండి. అద్భుతమైన దేవుని మాటలు చూడండి. చిన్న పిల్లలను పోలిన వారిలో ఉండాలంటున్నది వాక్యం. చిన్నపిల్లలకు పాపం తెలుసా? వారికి కుళ్ళు కుట్రలు తెలుసా? అలాంటి హృదయం కలిగి చిన్న పిల్లల మనస్తత్వం కలిగి జీవించాల. పాపం లేని వారై పరిశుద్ధిలో జీవించాలని వాక్యం సెలవిస్తున్నది. పాప మార్గంలో నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, పాపపు పనులు చేయొద్దని వాక్యం హెచ్చరిస్తున్నది. ఎలా ఉండాలట? దుష్టత్వము, అసూయ. మళ్ళీ చదివితే చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నా. చూడండి ఎలా ఉండాలా. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, వేషాలు వేయకుండా, దుష్టత్వము చేయకుండా, అసూయ, ఒకరి మీద అసూయ పడకుండా, సమస్తమైన దూషణ మాటలను మానాలట. మానేం చేయాలి? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉండాలట. హల్లెలూయా. దేనికి స్తోత్రం. ఎలా ఉండాలి? చిన్న పిల్లలుగా లాగుండాలి. వాక్యం అనే పాలన అపేక్షించాలట మనిషి. వాక్యం చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? దేవునికి స్తోత్రం. హృదయంలో దుష్టత్వం, వేషధారణ, కపటమును, అసూయయో, సమస్తమైన దూషమును మాను అంటున్నది వాక్యం. ఇలాంటి వారేనట పాపులు. వీరి మార్గంలో ఇలాంటి కార్యములు చేసేవారి మార్గమున నిలువకు అని వాక్యం సెలవిస్తున్నది. నిలిస్తే నువ్వు కూడా పాపివైతవని వాక్యం హెచ్చరిస్తున్నది. చిన్న పిల్లల మనస్తత్వం కలిగి నిన్ను వాళ్ళ పొరుగు వారిని ప్రేమించా. దుష్టత్వమానో, అసూయ, దుష్టత్వం, ఇతరులపై వేషం, కుళ్ళు, కుట్ర, దూషించుట మానమంటున్నది వాక్యం. దేవునికి స్తోత్రం. ఇక మొదటిది దుష్టులాలుచున్న చొప్పున నడవక, రెండవది పాపుల మార్గంలో నిలవక, ఇక మూడవది అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఏంటిదట? అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఏం చేయాలి మరి? హల్లెలూయా. అపహాసకులు అంటే ఎవరా? వారి మార్గం ఏమిటో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం ఉంటుంది. ఆ మాట చూడ. హల్లెలూయా.
ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమే కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిందట. రైజలా ఎట్లుండవలసిన వాళ్ళు వీళ్ళ దేవుని యొక్క ఉపదేశం అంటే వాక్యం. దేవుని వాక్యాన్ని చెప్పేవారిగా ఉండి వాటిని వినిపించేవారిగా వాళ్ళ ఉండి పవిత్ర హృదయం గలవారై ఉండి అలా ఉండకేం చేస్తున్నారట. హల్లెలూయా. 7వ వచనంలో చూడ, కొందరు వీటిని 6వ వచనం కొందరు వీటిని ఏం చేస్తున్నారు? మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిందట. పనికిరాని మాటలను ఏం ముచ్చట్ల? ఈ అపహాసకులు ఏం పలుకుతున్నారు? వీళ్ళ నిష్ప్రయోజనమైన మాటల. మనిషి ముందటో మాట, మనిషి వెనుకాలో మాట. పనికి మారిన మాటలో మనిషి వెనుక పనికి వచ్చినట్టుగా నటిస్తూ మనుషుల ముందట. ఇలాంటి వారి అపహాసకులు. వీరి చోట కూర్చుండద్దని వాక్యం సెలవిస్తున్నది. వీరు కూర్చొని ఏం చేస్తున్నారో, ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరిన వారు ఏం చేస్తున్నారో పనికి మారిన ముచ్చట్లకు తిరిగిందట. ప్రైజ్ ది లార్డ్. చూడండి వాక్యం ఏం సెలవిస్తున్నదో. పనికి మాలిన ముచ్చట్ల కాడ కూర్చుంటే ఏమవుతుంది? ఏంటి ఆ పనికి మాలిన ముచ్చట్లు? హల్లెలూయా. ఆ పనికి మాలిన ముచ్చట్లు ఏంటి అట చెప్తా, ఉదాహరణకు చెప్తా చూడండి. పనికి మాలిన ముచ్చట్లు ఏంటియో. 3 మగవాళ్ళు కూడి 30 రోజులైనా కలిసి ఉంటారు, కానీ 3 ఆడవాళ్ళు కూడి 30 నిమిషాలు కలిసి ఉండారా? అర్ధగంట కలిసి 3 ఆడవాళ్ళు కలిసి ఉండారా? చూడండి వారి చరిత్ర ఎట్లుందో, ఆడవాళ్ళ చరిత్ర. ప్రైజ్ ది లార్డ్. ఎల్లక్క, మల్లక్క, పోషక్క. ఎవరట? ఎల్లక్క, మల్లక్క, పోషక్క. వీరు 3 ఆదివారము మందిరానికి పోక, ఎక్కడికి? ఏ రోజు? ఆదివారం రోజున బల్లారాధన రోజు మందిరానికి పోక ఒక చెట్టు కింద, ఎక్కడ? ఇంటి దగ్గర ఒక చెట్టు కింద. ఏ రోజు? ఆదివారం రోజు. మందిరానికి పోకుండా పనికి మారిన ముచ్చట్ల కోసం మంచిగా మటన్లు, చికెన్లు తెచ్చుకొని బగారా వేసుకొని కమ్ముగా తిని ముచ్చట లేచేదానికి ఒక చెట్టు కింద కూర్చునేదానికి ప్లాన్ చేస్తున్నారు ఈ 3. 2 పోయి కూర్చున్నారు. ఎవరెవరో? ఎల్లక్క, మల్లక్క పోయి కూర్చున్నారు. ఈ పోషక్కకు లేట్ అయింది ఒక 20 నిమిషాలు. ఈ ఎల్లక్క అంటున్నది మల్లక్కతోని, ఏమే మళ్ళీ ఏంది ఎల్లక్క, ఈ పోషేందుకు ఇంకా వస్తలేదా? ఇంతసేపు అవుతుంది. ఆమెనా? ఆమె వచ్చారకు లేట్ అవుతుంది. ఎందుకో? ఇక ఆమెకు ఉప్పు తొక్కుంటే ఉప్పు ఉండేది. ఇక వాళ్ళింటికి వీళ్ళింటికి నూనెకు, పసుపుకు, అల్లానికి వీళ్ళు తిరిగి అడుక్కొని వచ్చి వండుకొని తినొచ్చే వరకే లేట్ అవుతుంది. ఎందుకే? వాళ్ళు ఆయనది ఏడా? తెచ్చినా కానీ అది కొనది. ప్రైజ్ ది లార్డ్. పోషక్కనే మాట ఎప్పుడైతే వీళ్ళు అన్నారో, ఆమె వస్తుంది వీళ్ళ దగ్గరికి, గోడ సాటు కింద తింటుంది వీళ్ళ ముచ్చట్లు. విన్నాక అంత అయిపోయినాక వచ్చింది. ఏంది పోషక, ఇంత లేటుగా వస్తున్నావేంది? మేము ఎంతసేపు వచ్చి అంటే 20 నిమిషాలు, పావు గంట అవుతుంది మేము వచ్చి అంటే, అటు నవ్వుల్లా ఇక నాకు ఏమి లేదు కదా, నేను గతిమల్లేదాన్ని కదా, నాకు ఉప్పు తొక్కుంటే ఉప్పు ఉండేది, నూనె అల్లం వెళ్ళిపోయేది ఉండదు. ఇల్లు తిరిగి ఆడుకొని వచ్చి వండుకొని తినే వరకు లేట్ అయిందిలా. ఇన్నది వీళ్ళ ముచ్చట్లామే. హల్లెలూయా. ఆమె వచ్చినాక వీళ్ళు నాటన చేస్తున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు. చూడాలి ముందట
మేము గట్ల ఎందుకన్నాం, నీ ముచ్చట మేము తీయలే, పోషక్క ఎందుకు అట్లా బాధపడుతున్నావు, ఎవరేమన్నారు అంటున్నా, మీరు ఎందుకంటారులా, నేనే అనుకుంటాను అట్లా, నాకేముండదు కదా అక్క. మనం అనుకునేది దీనికి తినబడ్డే ఏమో గుసగుస అనుకుంటాను, లేని పోషక్క మళ్ళక్క, ఏమి లేదు నీ గురించి కాదు అంతేనా. మరి నాకే అన్నీ ఉన్నాయి కానీ నేనే లేటుగా వచ్చిన అనుకుంటా. ప్రైజ్ ది లార్డ్. ఇవేనా మీ ముచ్చట్లు? మనిషి ముందట ఓ ముచ్చట, మనిషి వెనుకో ముచ్చట నా మీరు మాట్లాడేది, మీరు గుసగుసలు పెట్టుకునేది నాకు ఎరికే. ఇవే మీ పనికి మళ్ళీ ముచ్చట్లు. మీ భర్తలతో చెప్పి మీ సంగతి చెప్పి తాగులని ఆమె ఇంటికి వెళ్ళిపోతున్నది. ఎంతసేపు అవుతుంది వీళ్ళు కూర్చొని? ప్రైజ్ ది లార్డ్. అర్ధగంట 30 నిమిషాలు అవుతున్నది. స్తోత్రం. చూడండి వీళ్ళ చరిత్ర ఎట్లున్నదా అనగానే ఈ ఎల్లక్క అంటుంది మల్లక్కతోని, ఏంది ఎల్లక్క, నేను తీయలే పోషక్క, ఈ ఎల్లి అన్నది నిన్ను, పోషక్క ఇంకా వస్తలేదా అని, ఈ ఎల్లి అంటే వస్తే తీయాలని నేనన్నా, అంతేనా మల్లక్క నువ్వేమనలేదా? నేనేమనలే పోషక్క, అట్లనా ఏందే నేనేమనలేదా? ఓ ఎల్లి నువ్వే తీసినావు కాదే, పోషక్క ఇంకా వస్తలేదా అని, ఏంది అంటున్నావా అని నన్ను, పనికి నాకంటే చిన్నదాన్ని నన్ను ఏంది అంటున్నావా అని ఈమె ఆమె అనుకో, మీరు ఇట్టే చేసుకుంటా అందరిని తిట్టుకుంటా మళ్ళీ మీరే వెళ్ళి పెట్టుకుంటున్నారే, మీ సంగతి చెప్తాగా మీ భర్తలో చెప్పని పోతే ఇక వీళ్ళిద్దరు స్టార్ట్ చేసుకున్నారు ఇద్దరు. రాగేంటికలో వెళ్ళి నన్ను పాసుబండ్లదని అంటున్నావా అని ఏమంటుంది, పాసుబండ్ల మళ్ళీ నన్ను రాగేంటికలది అంటున్నావా అని ఏమంటుంది, అబ్బా నన్ను పాసుబండ్లదని అంటున్నావా అని, షాంపు లేకుండా సర్పు పెట్టి తలకే కడిగే రాగేంటికలదానా అని ఏమంటుంది, అబ్బా నన్ను రాగేంటికలేదని అంటున్నావే, పేస్ట్ లేకుండా బొగ్గు పెట్టి పండుదేమే పాసుబండ్లదానా అని ఈ ఎల్లక్క మల్లక్కని అంటున్నది. వీళ్ళు అనుకుంటే శిగలు పట్టుకొని మీటు లాగుతుంది, ఆమె అట్లా లాగుతుంది. ఎంతసేపు అవుతుంది? 30 నిమిషాలకు లొల్లి స్టార్ట్ అయింది. వినండి. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి లాగుతుంటా అంటే ఏ రోజు అది? బల్లారాధన ఆదివారం రోజున. ఎక్కడ? ఒక చెట్టు కింద కమ్ముగా తినొచ్చి మందిరానికి పోకుండా తిన్నది అరిగేటట్టు వీళ్ళ భజన, ఇతరులపై యేసుడు రీల్లో. దేనికి స్తోత్రం. వీళ్ళు అటు ఇటు లాగుతుంటా అంటే ఆదివారం రోజున మందిరానికి పోయి బల్లారాధనలో చేయి వేసి ఇంటికి వస్తున్న మరి ఎక్కన టైం వస్తుందంటే ఆ బాట దగ్గర ఆ చెట్టు కింద వీళ్ళు అటోలు ఇటోలు గుంజుకుంటూ తిట్టుకుంటా అంటే ఆమె వచ్చి, ఎందులా కొట్టుకుంటున్నారు అని, ఆగుల్లా అని ఆగు ఆగు ఎల్లక్క ఆగు మల్లక్క అని ఇద్దరిని పట్టుకొని, ఎల్లక్క ఇడిచిపెట్టు సూత్రం, ఎల్లక్క ఇడిచిపెట్టు, ఎల్లక్క ఇడిచిపెట్టు సూత్రం, ఎల్లక్క ఇడిచిపెట్టు సూత్రం అని ఈ మరి అక్క అంటే ఎల్లక్క అంటుంది, ఏంది మరి అక్క, సూత్రం ఆగని నన్ను ఒక్కదన్నా తిడతావు, ఆ మల్లక్కని తిట్టవా, దాన్ని తిట్టవా, అదే నన్ను బాగా బిర్రగా పట్టుకునే గుంజుతాను, ఇంటికెళ్ళి వచ్చిపోతాను నొత్తానే అని ఊకపోచక్క ఏంది అని అక్క, అయ్యల్ని తిట్టమంటే నువ్వు నన్ను తిడతావా సూత్రం అని, సూత్రం అంటే తిట్టినట్ట. ప్రైజ్ ది లార్డ్. తిడతా అంటే ఇద్దరు కలిసి మళ్ళా ఈ మరి అక్క మీదకి వస్తాను. ఇక ఏంది మరి అక్క, నువ్వు ప్రార్థనకు పోయి బల్లారాధన తీసుకొని వస్తానేమో, ఇవే చెప్తాను మీ దేవుడు మీ పాస్టరు, ఇవే నా పాస్టర్ చెప్పిన మాటలు, సూత్రం అని తిడతావా మామూలను, అవ్వా సూత్రం అంటే తిట్టినట్టు అవులా నేను మిమ్మల్ని తిట్టినాను అని వీళ్ళు ఏ ఊగంలో కలబడుతున్నా ఏంటి నువ్వు సూత్రం అనుకున్నా, ఏందులా అని ఇంటి పక్కల అందరూ వచ్చి ఏందంటే చూడులా నేను వీళ్ళని ఊకమ్మంటే వీళ్ళు నన్ను తిట్టినా, మరి అక్క వాళ్ళ గురించి నీకు ఎరికేగా, వాళ్ళ దగ్గరికి నువ్వేందుకు పోయినావు, పనికి మళ్ళీ ముచ్చట్ల దగ్గరికి సపరేక నువ్వు ప్రార్థన మందిరాన్ని పోయినారు, ఇంటికి ఒక గాడికి ఎందుకు పోయినావు మరి అక్క అని చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అంటున్నారు. మనము చెబితే వినే వాళ్ళకి చెప్పాలి కానీ మనం చెబితే వినని వాళ్ళ దగ్గర మనం చెబితే అవమాన పాలవుతాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎవరి గురించి ఎవరు చెప్పని అవసరం లేదు. తీర్పు తీర్చటకు మనం ఎవరమో ఆయన దినం ఒకటి ఉన్నది, ఆయన చూసుకుంటాడు లెక్క. ఇతరులపై తీర్పు తీర్చే అవగాహన కానీ ఆలోచన కానీ మనకు రావద్దు బిడ్డలారా. దేవునికి స్తోత్రం. దేవుని దాని లెక్క ఆయన చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎంతసేపు అయింది వీళ్ళు పనికి మారిన ముచ్చటలకు తిరిగిండ్రు. ఏం ముచ్చట్లు అవి చూడండి. అదే మొదటి తిమోతి 4వ అధ్యాయము
ప్రైజ్ ద లార్డ్. 7వ వచనం ఇంకో మాట ఉంటుంది. ఏం ముచ్చట్లో ప్రైజ్ ద లార్డ్ చూడండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఇంకో మాట ఉంటుంది. ఏం ముచ్చట్లో చూడండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధనము చేసుకొనము. ఏం చేయాలట? వీళ్ళు ఏం ముచ్చట్లు పెడతాలో? ముసలమ్మ ముచ్చట్లు. వాటి నుండి ఏం కావాలట? విసర్జించమంటే మానో. ప్రైజ్ ద లార్డ్. దేవభక్తి విషయంలో, దేవుని విషయంలో నీకు నీవే సాధనము చేసుకొనమా, పరిశుద్ధపరచుకొనమా, మారు మనసు పొందమా. ప్రైజ్ ద లార్డ్. పనికి మారిన ముచ్చట్లకు తిరగకు అంటున్నది. నువ్వు మారు మనసు పొందితే నిన్ను దీవించి ఆశీర్వదించి నిన్న ఫలిభరితముగా మారుస్తానని వాక్యమే సెలవిస్తున్నది. హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో ఉన్నదా మాట? దావీదు ఏడుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. వాక్యం ఏం సెలవిస్తున్నదో చూడండి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. పాపుల మార్గంలో నిలుచుంటే ఏమవుతుంది, పాపుల గతి ఏమవుతుందో వాక్యంలో చూద్దాం. హల్లెలూయా. అపవిత్రమైన మాటలు మాట్లాడితే మరణానికి దారి. ఆ మరణం నరక మరణం. ప్రైజ్ ద లార్డ్. నరకము కావాలా, పరలోకము కావాలా మనిషి? హల్లెలూయా. ముసలమ్మ ముచ్చటను విసర్జించు. కీర్తనల గ్రంథంలో ఇంకో మాట ఉన్నది చూడ. 1వ అధ్యాయము. హల్లెలూయా. ఇవన్నీ మనం ఏం చేయాలి, ఎలాగుండాలి, ఎలాగ మారాలో వాక్యం తెలుసుకుందాం. వాక్యం ఏం సెలవిస్తున్నదో. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచో దీవరాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఏం చేయాలట? ఇవన్నీ మాని ధర్మశాస్త్రము నందు ఆనందించుతూ ధ్యానించాలట. అలా ధ్యానిస్తే ఏమొస్తుంది? 3వ వచనం చూడు. అలా ధ్యానించేవారు అతడు నీటి కాలువల యోరాను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వాళ్ళని ఉండను. ఎలా ఉంటారా? ఫలమిచ్చి చెట్టు వాళ్ళే ఉంటారు. అతడు చేయనిదంతా సఫలమగును. ఏం చేస్తే? విశ్వాస మార్గంలో నడిచి యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ సంతోషిస్తూ ఆ వాక్యాన్ని హృదయంలో నింపుతూ దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ధ్యానిస్తే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వాళ్ళే పచ్చగా ఉండి అతడు చేయనిదంతా సఫలమగును అని ఉంటాను. మరి పాపులు దుష్టులు ఎడిగిపోతారు. వీళ్ళ మార్గం ఏమిటి? పరిశుద్ధులైతే ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వాళ్ళే పచ్చగా ఉంటారు. పరిశుద్ధత కలిగి ఉంటే, విశ్వాస జీవితం జీవిస్తే. మరి దుష్టుల పాపులు ఎలాగో ఏమవుతారు? 4వ వచనంలో చూడండి. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వాళ్ళనుందరో. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువర. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. ఏమి నడుపుతున్నది? నాశనం అంటే అగ్ని ఆరదు, పురుగు చావదనే నాశనానికి పంపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. నీతిమంతులుగా జీవిస్తున్నావా, పాపులుగా జీవిస్తున్నారా? యెహోవాకు తెలియను, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. మనుషులకు తెలియడం అవసరం లేదు, మనుషులకు కూడా నటించడం అవసరం లేదు. దేవుడు అనేవాడు చూస్తున్నాడని గ్రహింపగలిగి జీవిస్తే చాలు మనిషి. నీ మార్గము యెహోవాకు తెలవాలి, ప్రభువుకు తెలవాలి. హల్లెలూయా. దుష్టుల మార్గంలో నిలవక, వాళ్ళ ఆలోచన చెప్పిన నడవక, ఆ పనులు చేయక. హల్లెలూయా. వారి మార్గము నాశనమునకు నడుపును.
పరిశుద్ధత కలిగి జీవించాలి మనిషి. హల్లెలూయా. మారు మనసు పొందుతారని ఆశిస్తూ చెప్తున్నాను. దయచేసి మిమ్మల్ని తిట్టడానికి, నన్ను నేను గొప్ప చేసుకోవడానికో లేకపోతే ఇంకా వీటి వలన లైకులు కలగాలనో కాదు నేను చెప్పేది. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచితే పరలోక రాజ్యము పోవాలని ఆశ. ఇక్కడ ఎలాగూ ఉన్నామో మనమందరమును పరలోక రాజ్యంలో ఇలాగూ ఉండాలనే ఆశతో మారు మనసు పొందుతారని ఆశిస్తూ ఈ వాక్యాన్ని మీకు వినిపిస్తున్నాను. ఎవరినైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించి ఈ వాక్య విషయంలో అవి ఎదుగుదల నిమిత్తము మీరు మారు మనసు పొందాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ దేవుని దీవెనలు మీ అందరికీ కలుగునట్లు దీవిస్తూ ఆశీర్వదిస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచగలరని మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక.